property, hold our jobs, hold our businesses, hold our children, hold our whatever he's trying to hold. He is not holding it past tonight. Tonight is the shift. All power is given unto me, said Jesus. సర్వాధికారం నాకు ఇవ్వబడిందని యేసుక్రీస్తు చెప్తున్నారు. God's word says, దేవుని వాక్యం సెలవిస్తుంది, God raised him from the dead, దేవుడు మరణంలో నుండి ఆయనను లేపాడు, set in his own right hand, తన కుడి పార్శ్వమందు కూర్చుని పెట్టుకున్నాడు. and all principality, సర్వ అధికారం, all power, సర్వ శక్తి, all might, సర్వ అధికారము, all dominion, సర్వ ప్రభుత్వము, and every name ప్రతి నామము in this world ఈ లోకములోను and also in that which is to come రాబోచున్న లోకములోను under the feet of Jesus. యేసుక్రీస్తు యొక్క పాదముల క్రింద ఉండి ఉన్నది. Hallelujah. Hallelujah. See, understand this. దీన్ని అర్థం చేసుకోండి. The victory has been won. ఇక విజయం అనేది The జయించబడినది. battle is over. ఆ యుద్ధము ముగించబడినది. Jesus has been declared the winner. యేసుక్రీస్తు విజేతగా ప్రకటన The చేయబడ్డాడు. devil is defeated. అపవాది ఓడిపోయి ఉన్నాడు. Okay, great, but where am I in this picture? మంచి విషయం అంటే నేను ఎక్కడ ఉన్నాను ఈ చిత్రంలో? That's what I want to show you. ఆ విషయాన్ని మీకు చూపిస్తాను నేను. Go to Ephesians chapter 2 now. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తెరుచుకుందాం ఇప్పుడు. Verse 5. 5వ వచనం చదువుకుందాం. Even when we were dead in your sins, మన పాపములలో అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, hath quickened means God quickened us together with Christ. క్రీస్తుతో పాటు దేవుడు మనల్ని లేపెను, Do you బ్రతికించెను. understand what that means? దాని అర్థం తెలుసా ఇక్కడ? That means దాని అర్థం in ఏంటంటే, the eye of God and the mind of God, దేవుని దృష్టిలోను దేవుని మనసులోను when the mighty power of God raised Jesus from the dead, దేవుని యొక్క గొప్ప శక్తి యేసుక్రీస్తును లేపినప్పుడు you were quickened. నీవు కూడా That బ్రతికించబడ్డావు. means you were given life. అనగా నీకు జీవం You were అనుగ్రహించబడింది. made alive. నువ్వు సజీవుడిగా అయ్యావు. You were raised with Christ. క్రీస్తుతో పాటు నువ్వు And you లేపబడ్డావు. are now seated on the right hand side of God, ఇప్పుడు దేవుడి కుడి పార్శ్వమందు ఆసీనుడవై ఉన్నావు. along with Christ Jesus. క్రీస్తు యేసుతో పాటు ఆసీనుడవై ఉన్నావు. Oh, hallelujah. హల్లెలూయా. Where are you? నువ్వు ఎక్కడున్నావు? On the right hand side of God, దేవుడి కుడి పార్శ్వమందు ఉన్నావు. seated along with Christ Jesus. క్రీస్తు యేసుతో పాటు ఆసీనుడవై ఉన్నావు. Now, He raised us up together కలిపి లేపెను and made us to sit together ఆయనతో పాటు ఆసీనుడవై in అయ్యేలా సహాయం heavenly చేశాడు. places పరలోకమందును in Christ. క్రీస్తు యేసుతో పాటు. Amen. ఆమేన్. So God raised you and I దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. and has made us to sit with Christ క్రీస్తుతో పాటు కూర్చుండేలా చేశారు ఆయన in the heavenly ఈ places. పరలోక సంబంధమైన ప్రాంతంలో. This is what the Bible is saying. బైబిల్ ఈ విషయాన్ని ప్రకటిస్తుంది. Say amen. ఆమేన్. So where are you? కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? You are seated with నువ్వు Christ క్రీస్తు యేసుతో పాటు in the కూర్చున్నావు heavenly ఈ places, పరలోకమందును, far above all principality and might and power and dominion and every name. అధికారులు, ప్రధానులు, ప్రభుత్వం కంటేను అన్ని నామముల కంటే ఉన్నతంగా కూర్చొని ఉన్నావు. But where is the devil? అయితే అపవాది The ఎక్కడున్నాడు? devil is under the feet of Jesus. అపవాది యేసుక్రీస్తు పాదముల క్రింద Where ఉన్నాడు. are you? ఇప్పుడు You నీవెక్కడున్నావు? are in Christ. నువ్వు క్రీస్తు యేసులో So where ఉన్నావు. is the devil? కాబట్టి అపవాది ఎక్కడున్నాడు? Under your feet. అపవాది నీ పాదముల క్రింద Shout ఉన్నాడు. hallelujah. హల్లెలూయా. What I'm trying to tell you this morning నేనే చెప్పాలని is that ప్రయత్నిస్తున్నాను the devil is not more powerful than you. అపవాది నీకంటే శక్తివంతుడు
శక్తిమంతుడు కాదు అని But there చెబుతున్నాను. are many in the body of Christ అయితే క్రీస్తు సంఘంలో ఈ రోజులో that అనేక మంది believe that the devil is very powerful అపవాది చాలా శక్తిమంతుడని నమ్ముతున్నారు. and more powerful than the people of God. దేవుని ప్రజల కంటే గొప్ప శక్తిమంతుడని నమ్ముతూ ఉన్నారు. The devil may have some power, కొంత శక్తి అపవాదికి ఉండవచ్చును, but it is not equal to the power that the children of God have. కానీ దేవుని పిల్లలకు ఉన్నటువంటి శక్తితో సమానమైన శక్తి కాదది. Amen. ఆమేన్. Jesus said, యేసు చెప్పాడు, all power has been given unto me. సర్వాధికారం నాకు అనుగ్రహించబడినది. Therefore, కాబట్టి you go. మీరు వెళ్ళండి అన్నాడు. Hallelujah. హల్లెలూయా. The power that Jesus got, యేసుక్రీస్తు పొందినటువంటి శక్తి he has now delegated to the body. అది ఆయన సంఘానికి ఇచ్చాడు. See, ఇప్పుడు the battle has been fought. యుద్ధము ముగించబడినది. Victory has been won. విజయం Now we are delegated authority ఇప్పుడు అధికారం to అనుగ్రహించబడినది. establish the victory. ఆ విజయమును So స్థిరపరచడానికి your spiritual ఈ warfare ఆత్మ సంబంధమైన is పోరాటంలో not trying to win over the devil. అపవాదిని జయించడం The devil చేయట్లేదు is కానీ already defeated. అపవాది ఎప్పుడో ఓడిపోయిన వాడుగా See, ఉన్నాడు. that's why అందుకోసమే when you pray, నువ్వు ప్రార్థించినప్పుడు you got to know what this legal document ఈ says. చట్టపరమైనటువంటి పత్రం ఏం చెప్తుందో నువ్వు తెలుసుకోవాలి. Because you're not fighting this battle in your నీ strength. బలంతో నువ్వు పోరాటం చేయడం లేదు. ఈ You're పోరాటంలో saying, నువ్వు చెప్తున్నావు, Mr. Devil, అపవాది listen to me. నా మాట వినుము. This body ఈ శరీరము belongs to him. ఆయనకు చెందినది. And his word ఆయన says, వాక్యం by సెలవిస్తుంది, his stripes ఆయన పొందిన దెబ్బల ద్వారా I was healed. నేను స్వస్థత పొంది ఉన్నాను. That's what this Bible ఈ says. బైబిల్ ఆ విధంగా సెలవిస్తుంది. I am not fighting to get healed. స్వస్థత పొందుకోవడం కోసం పోరాటం చేయడం లేదు. I'm not warring to get healed. స్వస్థత పొందడం కోసం నేను పోరాటం I జరిగించలేదు. am warring to establish my healing in my body. నా శరీరం స్వస్థతను స్థిరపరచుకోవడం కోసం పోరాటం చేస్తున్నాను. Healing is my inheritance. స్వస్థత నా స్వాస్థ్యము అయ్యున్నది. There is a legal document that supports what I believe. నేను నమ్మేదానికి ఆధారంగా ఉన్నటువంటి చట్టపరమైనటువంటి పత్రం ఉన్నది. That's why when you pray అందుకే నువ్వు and ప్రార్థించినప్పుడు when you're in a battle with the devil, నువ్వు అపవాదితో పోరాటం your చేస్తున్నప్పుడు emotions will not move నీ him. భావోద్రేకాలు ఆయనను కదిలింపచాలవు. Your tears will not move నీ him. కన్నీళ్లు ఆయనను కదిలింపచాలవు. Your brokenness will not move విరిగిన నీ him. స్థితి ఆయనను The కదిలింపచాలదు. word is what will move him out of your body. దేవుని వాక్యమే ఆయన నీ శరీరం నుంచి బయటికి Because you're పంపిస్తుంది. establishing the legal document, what the legal document says in your life. ఎందుకనగా చట్టపరంగా ఆ వాక్యం ఏం సెలవిస్తుందో ఆ విషయాన్ని నీ జీవితంలో నువ్వు స్థిరపరచుకుంటున్నావు కాబట్టి. That's why you need to know what your covenant rights are. అందుకోసమే నీ నిబంధన హక్కులు ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. It is the will of God for you to నువ్వు prosper. వర్ధిల్లడము దేవుని చిత్తం అయ్యున్నది. Don't cry and fast for money. డబ్బు కొరకు ఏడ్చి ఉపవాసాలు It ఉండకండి. is your right, a covenant right, to be blessed and to prosper. నువ్వు ఆశీర్వదించబడి వర్ధిల్లడం అనేది నిబంధన హక్కు అయిన విషయం So if అయ్యున్నది. the devil is troubling you అపవాది నిన్ను ఇబ్బంది and పెడుతున్నప్పుడు, trying to steal your money నీ డబ్బు దొంగిలించడానికి ప్రయత్నం and చేస్తున్నప్పుడు, keeping you in debt, నిన్ను అప్పుల్లో ఉంచుతూ ఉన్నప్పుడు do what the Bible says. బైబిల్ సెలవిచ్చే దాని ప్రకారం As a చేయండి. covenant partner, నేను నిబంధన sow భాగస్వామిని. your seed. ఒక విత్తనమును Now నాటండి. stand on the word వాక్యం పైన and నిలబడండి. declare to the devil, అపవాదికి చెప్పండి, my God shall supply all my need. నా దేవుడు నా ప్రతి అవసరమును కూడా తీర్చును. Hallelujah. హల్లెలూయా. You don't have to fear the enemy. నువ్వు అపవాదికి భయపడవలసిన The అవసరం లేదు. devil is not more powerful than you are. అపవాది నీకంటే శక్తిమంతుడు కానే కాదు. God has made you more powerful than the devil. అపవాది కంటే నిన్ను గొప్ప శక్తిమంతుడిగా దేవుడు తయారు చేశాడు. Say hallelujah. హల్లెలూయా. See, you are seated with Christ నువ్వు క్రీస్తుతో పాటు ఆసీనుడవై and ఉన్నావు. the devil is under your feet. అపవాది నీ పాదముల క్రింద ఉన్నాడు. Say amen. ఆమేన్. See, that's why it is so important, church, to get this word into your spirit. అందుకే ఈ వాక్యాన్ని మన ఆత్మలో పొందుకోవడం చాలా It is ప్రాముఖ్యమైన so విషయం సంగమా. important to read and meditate this word. వాక్యము చదివి ధ్యానం చేయడం చాలా ప్రాముఖ్యమైన It విషయం. says, use the sword of the spirit, which is the word of God. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనం ఉపయోగించాలి. The only thing that will cut the devil to pieces is the sword of the spirit, which is the word of God. అపవాదిని ముక్కలుగా చేసే ఒకే ఒక ఆయుధం ఏమనగా ఆత్మ ఖడ్గమైనటువంటి దేవుని వాక్యమే. Say amen. ఆమేన్. Now, ఇప్పుడు చూడండి, go to Luke chapter 10, లూకా సువార్త 10వ అధ్యాయం తెరుచుకుందాం. verse 19. 19వ వచనం. This is what Jesus is saying. యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తున్నాడు. Behold, I give unto you power to tread upon serpents and scorpions and over all the power of the enemy, and nothing shall by any means hurt you. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు అని చెప్పెను.
I give unto you power. That word power is dominion and authority. ఇక్కడ అధికారం అనే మాట శక్తి సామర్థ్యం అనుగ్రహించాను అని అర్థము. Now who has the power? Jesus is the power, right? యేసుక్రీస్తు శక్తి And he అధికారం. says, I give you the authority మీకు అధికారం నిచ్చున్నానని చెప్తున్నాను. dominion మీకు ఆధిపత్యం over నిచ్చాను. all the power. బలమంతటి పైనను. And that word power there is ability. అక్కడ సామర్థ్యం అని అర్థం. శక్తి. I give you authority నీకు అధికారం ఇచ్చాను. and dominion ఆధిపత్యం over ఇచ్చాను. all the power or ability of the enemy. అపవాది యొక్క శత్రు బలమంతటి పైన ఇచ్చాను. How much? ఎంతగా? I said how much? Have power over all the works of the enemy. అపవాది క్రియలు అన్నిటిపైన నువ్వు అధికారమును కలిగి ఉన్నావు. This is a truth that must be established. ఇది స్థిరపరచబడినటువంటి సత్యమై ఉన్నది. In your heart and in your mind. నీ హృదయంలోను నీ మనసులో కూడా. The devil is under me. అపవాది The devil is under my authority. అపవాది నా అధికారం క్రింద ఉన్నాడు. I have dominion over the devil. అపవాది పైన నాకు అధికారం ఉన్నది. Amen. Amen. Glory to God. I give you power to tread upon serpents and scorpions. పాములను త్రెలను తొక్కడానికి నీకు అధికారం ఇస్తున్నాను. And all the ability of the devil. అపవాది యొక్క సామర్థ్యం అంతటి పైన ఇస్తున్నాను. And nothing. ఏదియు. What? How much? Nothing shall by any means hurt you. అప్పుడు ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయదు. So the devil cannot hurt you. అపవాది నీకు హాని తలపెట్టడు. The devil does not have the power to hurt you. నిన్ను హాని చేయడం కోసం అపవాదికి అధికారం లేదు. That's why you can stand up and say, అందుకే నువ్వు నిలబడి చెప్పగలవు, no weapon formed against me shall prosper. నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పి. Amen. But you got to know that that's what the legal documents say. అది చట్టపరమైనటువంటి విషయం నువ్వు తెలుసుకోవాలి. The devil uses other people మిగతా వారిని అపవాది వాడుకొనవచ్చును. to come against you to hurt you. నీకు హాని చేయడం కోసం గాయపరచడానికి. To come against you to hurt your business. నీ వ్యాపారాన్ని హాని చేయడానికి నాశనం చేయడానికి. You stand up and say, no weapon formed against me shall prosper. అప్పుడు నువ్వు నిలబడి చెప్పాలి, నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని చెప్పి. 1,000 may fall at my side. 1000 మంది నా పక్కన పడినను. And 10,000 at my right hand. 10,000 మంది నా కుడి పక్కన పడినను. But it shall not come nigh me. అది నా యొద్దకు మాత్రము రాదు. Oh hallelujah. Hallelujah. You have power. నీవు అధికారమును కలిగి ఉన్నావు. You have authority. నీవు శక్తిని కలిగి ఉన్నావు. You are in control. నీవు ఏలువాడవై ఉన్నావు. The devil does not have power or authority over a believer. ఒక విశ్వాసి పైన అపవాది అధికారం ఆధిపత్యం కలిగి లేదు. If you are a believer in Christ, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడవైతే you have authority over the devil. అపవాది పైన నువ్వు అధికారమును కలిగి ఉన్నావు. That's what my Bible tells me. నా బైబిల్ ఆ విధంగా బోధిస్తుంది. Behold, I give unto you authority and dominion over the powers of darkness. ఇదిగో అంధకార శక్తుల పైన నేను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. Say amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు కుసుమ. నేను గత 15 రోజుల నుంచి సివియర్ మైగ్రేన్ హెడేక్, బ్రీతింగ్ ప్రాబ్లం, నెక్ పెయిన్తో నేను సఫర్ అవుతూ ఉన్నాను. ఇంకా మైగ్రేన్ హెడేక్ ఎంత సివియర్గా అంటే సమ్ టైమ్స్ ఐస్ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉండేది. బ్రీతింగ్ ప్రాబ్లం వలన కూడా ఇంకా అసలు నేను నిద్ర కూడా పోలేకపోయేదాన్ని. చాలా కష్టంగా అనిపించేది. ఇంకా హెడేక్ ఎంత సివియర్గా అంటే నేను బెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు నాకు ఫోర్ హెడ్ కూడా నేను క్యాచ్ చేసుకొని గట్టిగా పట్టుకొని నేను వంగాల్సి వచ్చేదన్నమాట. ఇంకా టాబ్లెట్స్ కూడా నేను వాడడం జరిగింది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి. కానీ అవి ఎలాంటి నాకు టెంపరీగా 1 or 2 hours మాత్రమే రిలీఫ్ వచ్చింది, కానీ పర్మనెంట్గా అయితే నాకు సొల్యూషన్ రాలేదు. అలాంటి సమయంలో ఏడో రోజు నేను సంఘానికి రావడం జరిగింది. సంఘంలో వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత, ఆరాధన తర్వాత పాస్టర్ గారు ఒక ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఎవరైతే మైగ్రేన్ హెడేక్, బ్రీతింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారో దేవుడు వాళ్ళని ముట్టి స్వస్థపరుస్తున్నారని చెప్పినప్పుడు నేను ఆ వాక్యం పొందుకోవడం జరిగింది. ఆ వాక్యం పొందుకున్న వెంటనే ఇమ్మీడియట్గా నాకు మైగ్రేన్ హెడేక్, బ్రీతింగ్ ప్రాబ్లం అన్నిటి నుంచి నేను ఇంకా కంప్లీట్గా టోటల్ బాడీ అంతా నేను కంప్లీట్గా హీల్ అయ్యాను. ఇంకా ఇప్పటికీ 15 రోజులు గడిచింది. ఇంతవరకు నాకు మైగ్రేన్ హెడేక్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఏది నాకు రాలేదు. కంప్లీట్గా నేను స్వస్థపరచబడ్డాను. ఇన్స్టెంట్గా దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేసినందుకు దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. You couldn't think like that. We're not going to let the devil hold our money, hold our
our property, hold our jobs, hold our businesses, hold our children, hold our whatever he's trying to hold. He is not holding it past tonight. Tonight is the shift. I'm trying to establish something here. ఒక విషయాన్ని ఇక్కడ I'm స్థిరపరచాలని trying to show you where you are in God. దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావో స్థానాన్ని What is it చూపిస్తున్నాను. that God has given us? దేవుడు మనకు ఏమి What ఇచ్చాడు? is our position in God? దేవుడిలో మన స్థానం And ఏమిటి? what is the authority that God has given దేవుడు us? మనకు ఇచ్చినటువంటి అధికారం ఏంటో But చూపిస్తున్నాను. why is God giving us all this? దేవుడు వీటన్నిటిని ఎందుకు See, ఇస్తున్నాడు as మనకి? believers, విశ్వాసులుగా we are under the mandate of the Great Commission. గొప్ప ఆజ్ఞను పొందిన ప్రజలమై ఉన్నాం The మనము. Great Commission is ఆ గొప్ప ఆజ్ఞ ఏమనగా go preach the word of God to every creature ప్రతి సృష్టికి మీరు సువార్తను and ప్రకటించండి make the అనేది. nations disciples of Jesus అనేక Christ. మందిని క్రీస్తు యొక్క శిష్యులుగా తయారు చేయండి And అనేది. to achieve this, దీనిని he said, సాధించడానికి I am giving you power and authority. మీకు అధికారంను శక్తిని ఇస్తున్నానని చెప్పారు ఆయన. Now go to Mark chapter 16 మార్కు సువార్త 16వ అధ్యాయం తెరుచుకుందాం. and verse 17. 17వ వచనం చదువుకుందాం. And these signs shall follow them that believe. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. These signs shall follow who? Who? Them that believe, which means believers. నమ్మిన వారి వలన అనగా విశ్వాసుల He ద్వారా. didn't say these signs shall follow the apostles, the prophets, the preachers, the pastors, the teachers. అపొస్తలులు, కాపరులు, బోధకులు వారి ద్వారా మాత్రం జరుగుతాయని చెప్పలేదు Oh ఆయన. yes, they will follow them as well అయితే వారు కూడా చేస్తారు ఈ because they're కార్యములు. believers. వారు విశ్వాసులు కాబట్టి. But understand something. ఒక అర్థం చేసుకోండి ఒక విషయాన్ని. The fivefold ministry 5 రకాల పరిచర్య has అనేది been given to equip the saints for the work of the ministry. దేవుని పరిచర్య కొరకు పరిశుద్ధులను సన్నద్ధులుగా చేయడం కోసం So ఇవ్వబడింది. when you are having a problem with the devil నువ్వు అపవాదితో సమస్య కలిగి or ఉన్నప్పుడు somebody is demon possessed, లేదా ఒక దయ్యం పట్టి you ఉన్నప్పుడు don't have to call the pastor or one of the pastoral care people to come and help. ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని సహాయం చేయాలని చెప్పి ప్రార్థన The ఫోన్ question is చేస్తుంటారు. this. ప్రశ్న ఏమిటంటే Are you a believer? నువ్వు ఒక విశ్వాసివా అనేది. I said, are you a believer? Well, then listen to what the Bible says. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఈ మాట వినండి. These signs shall follow them that believe. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. What are these signs? ఈ సూచనలు The ఏమిటి మరి? first sign is మొట్టమొదటి సూచన they ఏమంటే shall cast out devils in the name of Jesus. యేసుక్రీస్తు నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. Oh, hallelujah. హల్లెలూయా. Now question. ప్రశ్న ఇక్కడ. If the devil is more powerful than a believer, అపవాది ఒక విశ్వాస కంటే గొప్ప శక్తిమంతుడు అయితే how can you cast him out? ఆయనను ఎలా వెళ్ళగొట్టగలుగుతావు నీవు? Can you? నువ్వు వెళ్ళగొట్టగలవా? Can you? No. You have to be more powerful to cast the devil out. అపవాదిని వెళ్ళగొట్టడం కోసం ఆయన కంటే శక్తిమంతుడై ఉండాలి నీవు. Let's say you are a director or in an organization ఉదాహరణ నువ్వు ఒక ఆర్గనైజేషన్ లో ఒక డైరెక్టర్ అనుకుందాం. for a particular project. ఒక ప్రాజెక్ట్ కొరకు డైరెక్టర్ నువ్వు. And then you have a managing director who is above you all. నీ పైన మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఉంటారు నీ పైన. Correct? Now, one day ఒక దినమున you, the director, is very upset with the managing director. మేనేజింగ్ డైరెక్టర్ విషయంలో ఈయనకు కొంత వివాదం వచ్చింది. You walk into his office. ఆయన ఆఫీస్ కి వచ్చేస్తావు You నువ్వు. open this. You swing the door open. ఆ డోర్ తెరిచేస్తావు. You get out of that chair now. నువ్వు ఆ చైర్ నుంచి బయటకు వెళ్ళి What చెప్తావు. right do you have? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవాలి. Can you do that? అలా చేయగలవు నువ్వు ఆయనతో? Would you do that? అలా చేస్తావా నీ అధికారితో? Why not? ఎందుకు చేయలేవు? Because you know you don't have authority over the managing director. ఆయన పైన నీకు అధికారం లేదనే విషయం నీకు తెలుసు కాబట్టి. But కానీ let's say you were fouling up చేయవలసిన కార్యం నువ్వు చేయడం లేదు. and the managing director is really mad at you. మేనేజింగ్ డైరెక్టర్ నేను చూసి He has కోపడుతున్నాడు. warned you a few times, కొన్నిసార్లు but హెచ్చరించాడు. you're not changing. నువ్వు మారలేదు. One morning he walks into your ఒక రోజు office. పొద్దున నీ ఆఫీస్కి He వచ్చాడు. swings the door wide open. ఆయన డోర్ He says, you తెరిచేస్తాడు. mister, get out of that chair. ఆ చైర్ నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళని I'm చెప్తాడు. firing you from your work. నీ పని నుంచి నేను తొలగించేస్తున్నాను అంటాడు ఆయన. Can he do that? అలా చేయగలడు ఆయన? Why? ఎందుకు చేస్తాడు? Because he has authority. ఆయనకు అధికారం ఉంది కాబట్టి. Where did he get it from? ఎక్కడి నుంచి పొందుకున్నాడు ఆయన? The company that he works for has authorized him to take such. తన పని చేసే ఆ steps. కంపెనీ వారు తనకు అలాంటి అధికారం ఇచ్చారు But కాబట్టి. you may say, no, I want to move. I don't want to move. నేను వెళ్ళని కానీ వెళ్ళ నాకు ఇష్టం లేదు నువ్వు How చెప్తావు. can you do it? నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా? You know what you'll do? నువ్వేం చేస్తున్నావు తెలుసా? I have the right. నాకు హక్కు ఉంది అంటావు. You'll immediately call somebody on the phone. ఫోన్ చేస్తావు ఒక ఆయనకి. Say, security, సెక్యూరిటీ వారు రండి అంటావు. send people up.
This guy has to be vacated from this place. ఈయన ఈ స్థలం నుంచి వెళ్ళిపోవాలని నువ్వు చెప్తావు. What are you doing? నువ్వేం You're చేస్తున్నావు? establishing what is right. నీ హక్కు ఏంటో నువ్వు See, స్థిరపరచుకుంటున్నావు. but you cannot command somebody over you. నీ పైన ఉన్న వారిని నువ్వు ఆజ్ఞాపించలేవు. You can only command somebody under you. నీ కింద ఉన్న వారికి మాత్రమే నువ్వు And ఆజ్ఞాపిస్తావు. Jesus said, యేసు చెప్పాడు, you will cast out devils in my name. మీరు నా నామములో దయ్యములను The వెళ్ళగొట్టుదురు. devil is a defeated foe. అపవాది ఓడిపోయినటువంటి వ్యక్తి. Come on, church. He is not more powerful than you are if you are a born again believer of Jesus Christ. నువ్వు తిరిగి జన్మించిన యేసుక్రీస్తు యొక్క విశ్వాసమైనట్లయితే అపవాది నీకంటే బలవంతుడు శక్తిమంతుడు Oh కాదు. yes, if you're only a religious person, మతపరమైనటువంటి వ్యక్తిగా మాత్రం you were ఉన్నట్లయితే, born in a Christian family, క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టావు, but you don't really have a relationship with దేవుడితో God. నీకు సంబంధం అనేది లేదు, You just follow the religious things, మతపరమైన ఆచారాలు పాటిస్తావు నీవు, but you'd have no confidence in what God said. దేవుడు చెప్పిన మాటలు నీకు ధైర్యం నిబరం You have లేదు, no revelation of His word. ఆయన వాక్య విషయాలు నీకు ప్రత్యక్షత లేదు, You will live in fear. అప్పుడు నువ్వు భయంలో జీవిస్తావు. Is that right? That's why there are many Christians today అందుకే చాలా మంది క్రైస్తవులు ఈ రోజు that carry the Bible and go to church. బైబిల్ తీసుకొని సంఘానికి They వెళ్తారు, pray. ప్రార్థన చేస్తారు. But when something is not working right, వారికి ఏమైనా కార్యం in జరగకపోతే their home, వారి ఇళ్లలో they consult people. వారు ప్రజలను సలహా And one అడుగుతారు. of their colleagues and the boss, వారి కొలీగ్స్ కానీ లేకుంటే వారి యజమాని కానీ, I know what the problem is. సమస్య ఏంటో నాకు తెలుసు They అంటారు. say the vastu of your house is not right. మీ ఇంటి యజమాని సరైన వాడు Break కాదని this చెప్తారు. door here, ఇక్కడ ఉన్నటువంటి shift the window there, ఇక్కడ డోర్ తీసి move your bed from here to that ఈ side, బెడ్ ను ఆ and వైపు things కదిలించు, will change. అప్పుడు విషయాలు మార్చబడతాయి అంటాడు. You are under the power of the devil. నువ్వు అపవాది యొక్క అధికారంలో ఉన్నావు. అప్పుడు Come on, church. Talk to me, somebody. You have authority on this planet. ఈ భూమి పైన నువ్వు అధికారంను కలిగి ఉన్నవాడవు. If God has given you that house, దేవుడు నీకు ఆ ఇల్లు ఇచ్చినప్పుడు you can say, devil, నువ్వు చెప్పవచ్చు, అపవాది I will leave my door where it is. ఎక్కడ ఉందో అక్కడ నాకు The kitchen will not move. ఆ కిచెన్ అక్కడ నుంచి The కదిలించబడదు, window will not be ఆ changed. కిటికీ మార్చబడదు. I will have my bed in this place. ఈ స్థలంలో నేను బెడ్ ని And కలిగి I ఉంటాను. don't care what you're trying to do. నువ్వేం చేయాలని ప్రయత్నం చేసినా నేను Because పట్టించుకోను. I have authority over you. ఎందుకంటే నీ పైన నాకు అధికారం And ఉన్నది. you may have been working in this place, నువ్వు ఈ స్థలంలో పనిచేస్తూ ఉండవచ్చు, but కానీ ఈ రోజు I am casting you out in the name of Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజు నిన్ను బయటికి వెళ్ళగొట్టుచున్నాను. Can you do that? నువ్వు అలా చేయగలవా? Yes, because you have authority. నువ్వు అధికారం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు అలా చేయగలవు. You're not fighting the devil. నువ్వు అపవాదితో పోరాటం You're చేయడం లేదు. establishing what God has given you. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు స్థిరపరచుకుంటూ ఉన్నావు. Somebody has just got to go out, మరొకరు అక్కడ వెళ్ళిపోవాలి బయటికి, and they walk out of the house, ఇంట్లో నుంచి బయటకు and వచ్చేస్తారు. a black cat runs across the ఒక street. నల్ల పిల్లి వారి ముందు నుంచి Oh my God, I దాటిపోతుంది. got to go back home to the room. ఓ నేను మళ్ళీ గదికి వెళ్ళిపోవాలి. This is what Christians are doing. క్రైస్తవులు ఈ విధంగా పాటిస్తూ ఉన్నారు. How many know what I'm saying is right? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే విషయం? Why? Because you have the image that you're less powerful than the devil. ఎందుకంటే అపవాది కంటే తక్కువ శక్తిని కలిగి ఉన్నాననే ఇమేజ్ నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి. No, you are more powerful than the devil. అపవాది కంటే నువ్వు గొప్ప శక్తిని కలిగి ఉన్నవాడివి. God has given you authority and power and dominion over the enemy, the devil. అపవాది పైన దేవుడు గొప్ప శక్తిని అధికారమును నీకు అనుగ్రహించి ఉన్నాడు. Be it a black cat, a white cat, a yellow cat, a red cat, I don't care. I am going ahead. అది నల్ల పిల్లి కావచ్చు, తెల్ల పిల్లి కావచ్చు, ఏ పిల్లని కావచ్చు, నేను ముందుకు I వెళ్తాను. bind the works of the enemy in the name of Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అపవాది క్రియల్ని నేను బంధించి వేయగలుగుతాను. The battle is not yours. ఆ యుద్ధము మీది కాదు. That's why God said the battle is not yours. అందుకే దేవుడు చెప్పాడు యుద్ధము మీది The కాదు అని. battle is mine. ఆ యుద్ధము నాది. I fought the battle. నేను యుద్ధంలో పోరాటం I చేస్తాను. won the battle. నేను యుద్ధంలో గెలిచాను. I've established victory. విజయం నేను స్థిరపరచాను. This is the document that says it. ఇది నీకు ఇస్తున్నటువంటి చట్టం Take the అయ్యున్నది. document in your hand. నీ హస్తంలో నీకు పత్రము తీసుకో. Go establish my victory in your life. నీ జీవితంలో నా విజయాన్ని స్థిరపరచుకో. Tell the devil to get out. అపవాది వెళ్ళిపోమని చెప్పు. And begin to live a victorious life. విజయవంతమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించు. Shout hallelujah. హల్లెలూయా. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మా ఫోన్ కాల్స్ కూడా చేసి
చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు వ్రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మనం రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యంని బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములో ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. hold our property, hold our jobs, hold our businesses, hold our children, hold our... Tonight is the shift.